Hi, greetings in the name of our Lord and Savior Jesus Christ. మనిషికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలలో మనకు కావలసింది సిద్ధింప చేయలేకపోవడం వలన, పొందలేకపోవడం వలన ఎదుటి వ్యక్తి పైన, కొన్నిసార్లు దైవం పైన, మరికొన్నిసార్లు కన్నవారిపైన, కట్టుకున్న వారిపైన ద్వేషం సహజంగా కలుగుతుంది. ఆస్తులు సంపాదించి మనకేమీ కట్టబెట్టలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని పైనున్నటువంటి దైవం మీద ద్వేషం పెంచుకోకు. కనిపెంచడం వరకే వారి యొక్క బాధ్యత, కాపాడటం వరకే దేవుని యొక్క బాధ్యత. సంపాదించడం, సాధించడం మిత్రమా కేవలము నీ ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకు. ఎందుకంటే పవిత్ర గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, సామెతల గ్రంథంలో కష్టపడి చేసే ప్రతి పని లాభాన్ని తెస్తుంది, కానీ కేవలము మాటలు మాట్లాడే వానికి పేదరికానికి దారి తీస్తుందని సెలవిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో నీ క్రియలు, నీ కష్టము, నీ ఓర్పు నాకు తెలుసు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రికలో మీరు ఏమి చేసినా మనుషుల కొరకు మాత్రమే కాకుండా ప్రభువు కొరకు హృదయపూర్వకంగా కష్టపడి పనిచేయండి అని సెలవిస్తుంది. కష్టే ఫలి, కష్టపడండి, సంపాదించుకొనండి, దేవుని యందు ఆనందించండి, సంతృప్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ కష్టార్జితాన్ని కలిమిగా మార్చి సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.